ఏంటి చెప్పండి. అయితే ఏంటి? ఆ ఇంట్లో ఉండే మోహన్ ప్రసాద్ గారు మీకు తెలుసా సార్? ఏమైంది? ఏంటి ఆయన చనిపోయారు సార్. చచ్చాడా? అవును సార్. అయినా నీకెలా తెలుసు? నిన్ననే వాళ్ళ ఇంట్లోకి అద్దెకి దిగాను సార్. ఆ ఇంట్లో ఎవరు లేరా? ఓ లేడీ ఉంది సార్. తనే విషయం నాకు చెప్పింది. లేడీనా? అవును సార్. చూడటానికి భలేగా ఉంటుంది. తనేనా? తను మీకు తెలుసా సార్? దిశ అంటే పెద్దగా పరిచయం ఏమి లేదు, రోజు చూస్తూ ఉంటాను. ఏది ఒక్కసారి పిలవండి. అలాగే సార్. సార్ శవం ఎక్కడా? పడుతూ పోయాడు. అదృష్టవంతుడు. సార్ రండి సార్, బాడీని బయటికి తీసుకొద్దాం. శవం తాలూకు మనుషులు లేకుండా శవాన్ని కదిపితే లేనిపోని ప్రాబ్లం. లోపలే ఉండనివ్వండి. సార్ చెప్పింది కూడా కరెక్టే కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అంటే వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తే ఇందులో చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. ఎలా చేద్దామంటారు? వాళ్ళ వైఫ్ నెంబర్ నేను ఉందేమో చూడండి. అలాగే సార్. వైఫ్ రాధిక అని ఉంది సార్. ఉంటే ఫోన్ చేయండి. నిద్రలో ఉండుంటారు. మరొకసారి ప్రయత్నం చేయండి. అలాగే. హలో హలో, ఎవరండి? నా పేరు కృష్ణ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడేది రాధిక గారేనండి? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఏంటి, మా ఆయనకి యాక్సిడెంట్ అయిందా? లేదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయారండి. ఓ మై గాడ్, చనిపోయారా? ఇంకా నయం. మీరు ఎందుకు ఫోన్ చేశారంటే ఏదో తనకి సాయం చేయడానికి, తనకి పని చేయడానికి నన్ను రమ్మంటారేమోనని. మీరు వస్తున్నారుగా? నేనా? ఎందుకండి? 3 ముళ్ళ కన్నం, 3 పసుపు దాకా తెచ్చుకోవడానికి 300 కిలోమీటర్ల వరకు రావాలా? లేదు లేదండి, ఇక్కడ కృష్ణ మీద ఉంది కదా, ఆ గట్టు మీద ఈ కార్యక్రమం జరిపిస్తామండి. మీరు రాకుండా ఇక్కడ ఎలాగండి? చూడండి, ఆయన బతికున్నంత కాలం విలాసాలుగా ఎంతో బాగా తిరిగాడు కదండి. ఆయన అలా తిరిగిన వాడు కట్టుకున్న దానితో అవసరమే లేకుండా పోయిన దానికి అలాంటప్పుడు నాతో అవసరం చెప్పండి. అది కాదండి. చూడండి, రోజుకు ఒక ఆడదానితో పుట్టే ఆయనకి చచ్చిపోతే అంత ఘనకార్యం ఏమీ కాదు. అతన్ని మొయ్యడానికి ఊళ్ళో నలుగురు కూడా ఉన్నారండి. ఉంటాను. హలో హలో, ఏమనింది ఆవిడ? వస్తారనిందా? రానని ఖచ్చితంగా చెప్పేసింది. పోనీ వాళ్ళ పిల్లలకు కాల్ చేయండి. పిల్లల మీద రానన్నప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు వస్తారు? భర్త చనిపోయాడని తెలిసినా కూడా పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు సార్. చూడండి, భర్త ఎలాంటి వాడైనా ఇలాంటి సమయంలో ఖచ్చితంగా భార్య అవసరం ఉంటుంది.
బ్రతికుండగానే భార్య వదిలేసి పోయిందంటే సారు ఆమెని ఎంత ఏడిపించాడు. భర్త ఎలాంటి వాడైనా ఇంకా ఆలోచన చేస్తున్నారేటండి. భర్త ఎలాంటి వాడైనా ఇలాంటి సమయంలో ఖచ్చితంగా భార్య ఉండాల్సిందే. అరే ఆమె రాను అంటుండే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దామంటారు? రేపటి వరకు ఎదురు చూద్దాం. వాళ్ళు ఎవరైనా వస్తేనే సరే. లేకపోతే మనమే దగ్గరుండి దహన సంస్కారాలు చేద్దాం. మనమా? వాడికి సాటి మనిషిగా ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా సార్? అంతేనంటవా? సరే అయితే వాళ్ళు శవజాతర చేయవలసిందే. సరే ఇదిగో కాస్త కూర్చొని తెచ్చిపోయా సార్, నేను కూర్చుంటా.